కాదు సార్ కంటే నేను చాలా చిన్నవాడిని, స్టూడెంట్ కంటే కూడా చిన్న వయసు ఉండొచ్చు, కానీ నాకు గారు అంటారు. సో మీరు ఇప్పటి వరకు చాలా విషయాలు పొద్దున్న నుంచి వింటూ వచ్చారు. ఒకసారి చివరిలో కొంచెం సైలెన్స్ తగ్గిస్తే థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు మీరు చాలా విషయాలు వింటూ వచ్చారు. నేను ఏమి ఆల్రెడీ టచ్ అయిన విషయాలు ఏమి నేను కవర్ చేసే ప్రయత్నం చేయను. ఒక్కసారి, ఎందుకంటే మనకు ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఎందుకంటే ఎథిక్స్ వేరు, లా వేరు. మీరు బలాన్ని చేయండి అని చెప్పగలిగితే మనం చేయము. మనకు ఆబ్లిగేషన్ ఉండాలి, లీగల్ మ్యాండేట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా శిక్ష పడుతుంది ఇది చేయకపోతే అంటే మనం దాని పట్ల కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ర్యాష్ డ్రైవింగ్ చేసి మీకు ఫైన్ పడుతుంది అన్నారు అనుకోండి, మీరు ర్యాష్ డ్రైవింగ్ చేస్తారా? చేయరు. సో మనకు ఆబ్లిగేషన్ ఉంటేనే మనం కొంత కేర్ఫుల్గా ఉంటాం. సో కాబట్టి ఈ యాక్చువల్ ఇంటెన్షన్ ఏంటంటే పాస్టర్స్ కొంచెం దీని విషయంలో నాలెడ్జ్ ఉంటే మంచిది అన్న ఉద్దేశం మాత్రమే. డిజబిలిటీ విషయాలు చాలా విషయాలు కవర్ చేశాను కాబట్టి జస్ట్ నేను ఐ విల్ స్ట్రిక్ మై ప్రజెంటేషన్ టు లా ఆస్పెక్ట్ ఓన్లీ. ప్రస్తుతం మన దేశంలో పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి 2 లాలు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. ఒకటి నేషనల్ ట్రస్ట్ ఫర్ మల్టిపుల్ డిజబిలిటీస్, సెరెబ్రల్ పాలసీస్ అండ్ ఆటిజం, అది 1999లో వచ్చింది. ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంది. తర్వాత రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్, వికలాంగుల హక్కుల చట్టం, ఇది 2016లో వచ్చింది. ఈ 2 ప్రస్తుతం మనకి ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. అయితే మొదటిది సెరెబ్రల్ పాలసీ, తర్వాత ఈ డెవలప్మెంటల్ డిజబిలిటీస్ని డీల్ చేస్తుంది. రెండోది అన్ని రకాల డిజబిలిటీస్ని డీల్ చేస్తుంది. మీరు ఇప్పటి వరకు ఈ హాల్లో ప్రత్యేకించి పాస్టర్స్ కొంత అటెన్షన్ పే చేయాలి. కొన్ని రకాల డిజబిలిటీస్ని చూశారు ఇక్కడ ఈ హాల్లో మొత్తం. వీల్ చైర్లో ఉన్న వాళ్ళని కొంతమందిని చూశారు, ఈ క్రచెస్ వాడుతున్న వాళ్ళని కొంతమందిని చూశారు, బ్లైండ్స్ కొంతమంది చూశారు. ఇవి కాకుండా మొత్తం టోటల్ 21 రకాల డిజబిలిటీస్ని యాక్ట్ రికగ్నైజ్ చేస్తుంది. ఇంకొకటి ఇన్విజిబుల్ డిజబిలిటీస్ అని కొన్ని ఉంటాయి, డెవలప్మెంటల్ డిజబిలిటీస్. మనం యాక్చువల్గా అది అసెస్ చేసి చూసేంత వరకు మనకి డిజబిలిటీ ఉందని తెలియదు. ఆ లక్షణాలు అవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వీల్ చైర్ వాడుతున్న వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన డిజబిలిటీ ఉంటుందన్నది ఏమీ లేదు. కొంతమంది సెరిబ్రల్ పాలసీ ఉండొచ్చు, అంటే కండరాల బలహీనత వంటివి, మూమెంటల్ ఇష్యూస్ ఉండొచ్చు. కొంతమంది యాక్సిడెంట్ల వల్ల ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అవి ఉండొచ్చు. చాలా కారణాలు ఉండొచ్చు, పోలియో ఉండొచ్చు. ఒకటే రకమైన డిజబిలిటీ ఉంది లేదా ఒక మొబిలిటీ డివైస్ వాడుతున్నంత మాత్రాన ఒకటే రకమైన ఉందన్న దానికి ఏమి అంటే అలా అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. కాబట్టి మీరు డిజబిలిటీని ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై ఎలా చేయాలన్నది నేను అసెస్మెంట్ గైడ్లైన్స్ అనేది ఇవ్వట్లేదు, జస్ట్ ఎన్ని రకాల డిజబిలిటీస్ ఉంటాయని మాత్రమే మీకు ఒక అవగాహన కోసం చూపిస్తున్నాను అంతే. లీగల్ ఫ్రేమ్వర్క్లో తెచ్చిన ప్రిన్సిపల్స్, మేజర్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఒకటి డిస్క్రిమినేటివ్ బేస్డ్ ఆన్ డిజబిలిటీ చేయొద్దు. ఈ డిజబిలిటీ ఉంది కాబట్టి మీరు తక్కువ చూపుతో కానీ లేకపోతే హీనాకరంగా కానీ మాట్లాడొద్దు, చూడొద్దు అన్నది ఒక ప్రిన్సిపల్. తర్వాత సమాన హక్కులు కల్పించాలి, ఈక్వల్ పార్టిసిపేషన్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ ఉండాలి. మీరు సమానంగా మీ చర్చ్ యాక్టివిటీస్లో కూడా ఇంక్లూడ్ చేయాలి. పాటలు పాడేవారంటే పాటలు పాడించాలి, వాక్యం చదివేవారంటే వాక్యం చదివించాలి. ఎలాగైనా సరే మీకు అనుకూలమైన రీతిలో కంపల్సరీగా డే టు డే చర్చ్ యాక్టివిటీస్లో, రిట్రీట్స్లో కానీ, మీ ఫ్యామిలీ ప్రేయర్స్లో కానీ, డిజబిలిటీస్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇల్లు ప్రార్థన పెట్టడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇవన్నీ చేయాలి. కాబట్టి జస్ట్ నేను ఈ ప్రిన్సిపల్స్ అనేవి మీరు కొంత ఈ డిగ్నిఫైడ్ లైఫ్ని కల్పిస్తాయి. కాబట్టి వాటిని కాస్త మైండ్లో పెట్టుకోండి. సో యాక్సెసిబిలిటీ అనేది ఏది ఇప్పటివరకు చాలా కవర్ చేశారు. మీరు ర్యాంప్స్ పెట్టాలి ఇదంతా కూడా. సో అందులో దానికి నేనే వెళ్ళట్లేదు. తర్వాత జోసెఫ్ అని దాని గురించి మాట్లాడతారు, ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో యాక్సెస్, మీకు 3 రకాల యాక్సెస్ ఉంటుంది. 3 రకాల యాక్సెస్ని మీరు పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి మీ సంఘాల్లో లేకపోతే మీ సంఘం తరపున ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా రన్ అవుతుంటే వాటిలో ప్రొవైడ్ చేయాలి. ఒకటి ఫిజికల్ యాక్సెస్. ఫిజికల్ యాక్సెస్ అంటే మీరు ర్యాంప్స్ క్రియేట్ చేయడం, అంటే మన చర్చ్ దాకా రావడానికి లేదా మన ఇన్స్టిట్యూషన్ దాకా వచ్చి లోపల ఉన్న వాటిని యాక్సెస్ చేయడానికి కావాల్సినవన్నీ మనం క్రియేట్ చేయాలి. లిఫ్ట్ కావచ్చు, ర్యాంప్స్ కావచ్చు, ఎనీ మెకానిజం మీరు ఏదైనా సరే. అలాగని మీరు స్టార్టింగ్లో స్టెప్స్ పెట్టేసి తీరా బిల్డింగ్ దగ్గర వచ్చిన తర్వాత ర్యాంప్ పెట్టదు, ఈ డేంజర్ కూడా ఉంది.
మన బిల్డింగ్ రావడానికి ఎక్కడో దూరంలో స్టెప్స్, ఇంత పెద్ద స్టెప్స్, తర్వాత చాలా హర్డల్స్ ఉంటాయి. తీయ బిల్డింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ర్యాంప్ పెడతారు కొద్దిగా పైకి రావడం. అలా కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ మన లోపలికి వచ్చే వరకు కూడా క్లియర్ కట్ యాక్సెస్ క్రియేట్ చేయాలి. సోషల్ యాక్సెస్ ఇది చాలా ఇంపార్టెంట్. మనందరూ కాస్త కేర్ఫుల్ అటెన్షన్ పే చేయవలసిన ఆస్పెక్ట్ ఇది. మొదటిది నెగిటివ్ యాటిట్యూడ్స్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ పట్ల. అంటే మీరు చేత కాని వారు, మీరు పాపం వల్ల పుట్టారు, లేకపోతే వీరి పూర్వీకుల పాపం వల్ల వీరు పుట్టారు, లేకపోతే వీళ్ళేమో తప్పచ్చు, ఏదైనా సరే పాపం వల్ల పుట్టాడు, వీరికి తెలియలేదు, వీళ్ళు చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తారు, ఇలాంటి అపోహలు, స్టిగ్మాలన్నీ కూడా మీ సంఘంలో తీసివేయాలి. అంటే మీరు ప్రసంగాలు, మీరు సండే చేసే ప్రసంగాలు కానీ, బైబిల్ స్టడీస్లో కానీ ఈ టాపిక్స్ ఇంక్లూడ్ చేసి మీకున్న సంఘాన్ని ఎడ్యుకేట్ చేయాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చిన్నపిల్లవాడు తల్లిదండ్రుల కంటే కూడా వాళ్ళ టీచర్ చెప్పే మాట ఎక్కువ వింటాడు. మీరు ఎప్పుడన్నా మ్యాథ్స్ కానీ ఏదైనా కరెక్ట్ చేసి చూడండి, మా టీచర్ ఇలాగే చెప్పింది అంటాడు అక్కడ. అలా కాకుండా అదే సిమిలర్లీ సంఘస్థులు పాస్టర్ గారు చెప్పింది వింటారు. పాస్టర్ గారు చెప్తే శాసనం లాంటి, పాస్టర్ గారు చెప్పారంటే మనం అనుసరించాలంట. కాబట్టి ఆ నెగిటివ్ యాటిట్యూడ్స్ని వాటిని రిమూవ్ చేసే బాధ్యత మీది, సంఘస్థులు అవగాహన కల్పించే బాధ్యత మీది. ప్రతి దిక్కున ఈ ఆస్పెక్ట్ని మాట్లాడండి. కుటుంబ ప్రార్థనలో కానీ, బైబిల్ స్టడీస్లో కానీ, మీ సండే సెరమన్స్లో కానీ ఏదో ఒక టైం కేటాయించి ఈ విషయాలు మాట్లాడండి. ఇంకొకటి ఏంటంటే, సంఘంలో ఎవరైనా ఉంటే వారిని మీరు తీసి స్టాటిస్టిక్స్ తీసో, వాళ్ళ కుటుంబాలతో ఇంటరాక్ట్ అయ్యో వాళ్ళకి ఆ యాక్సెస్ని క్రియేట్ చేయండి. సంఘానికి తెచ్చే బాధ్యత మీది పాస్టర్లుగా. ఎందుకంటే మీరందరూ దేవుని సేవకులు, మమ్మల్ని అందరూ నడిపించవలసిన వారు మీరు. మేము కేవలం గొర్రెలు మాత్రం, మీరు గొర్రెలు నడిపించే కాపర్లకు మీకు బాధ్యత ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. చివరిగా ఇది నేను క్వాలిటీ ఆఫ్ యాక్సెస్ అన్నాను. 2 రకాల యాక్సెస్ మాట్లాడాం కదా, పైన ఫిజికల్ యాక్సెస్ ఒకటి, సోషల్ యాక్సెస్ ఒకటి. ఇది ఏంటంటే, మీరు అవగాహన కల్పించిన తర్వాత వాటిని సస్టైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఉండాలి. మీరు ఒకసారి వ్యవస్థను క్రియేట్ చేసిన తర్వాత కొన్ని అపోహలన్నింటినీ కూడా వాటిని తీసేసిన తర్వాత మళ్ళీ సేమ్ అపోహలు ఎవరిలో కలగకూడదు. అడ్వాన్స్ అవ్వాలి, అంటే జ్ఞానం రావాలి. దానికోసం మీరు ఏదైనా మెకానిజం ఏర్పాటు చేయాలి. మీరు ఎవరికైనా బాధ్యత ఇస్తారో, లేకపోతే మీ చర్చ్లో చిన్న కమిటీ లాంటిది వేసుకుంటారో, మీరే లేకపోతే ఇంకొక మెకానిజం ఏదైనా క్రియేట్ చేసుకుంటారో తెలీదు. ఇది ఈ విషయంలో మాత్రం మీరు ఆలోచించి ప్రార్థనలో పెట్టి ఒకసారి వారందరినీ కూడా పర్సన్స్ విత్ డిసబిలిటీస్ని మాత్రమే కాదు, ఏ రకమైన వారినైనా సరే, పేదరికంలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఏ రకమైన మార్జినలైజ్డ్ సెక్షన్స్ అయినా సరే ఒకసారి మనం తీసుకొచ్చిన తర్వాత మీరు వాళ్ళని మానిటర్ చేయాలి. వీళ్ళు రెగ్యులర్గా మన సంఘానికి వస్తున్నారా లేదా, వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఛాలెంజెస్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలన్నది మీరు ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ చుట్టుపక్కల ఎవరైనా బ్లైండ్ కుర్రాడు ఉన్నాడు అనుకోండి, బ్లైండ్కి ఎడ్యుకేషన్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, వాడు చదివించే బాధ్యత మీది. ఇన్ ద సెన్స్, నేను మిమ్మల్ని డబుల్ బెడ్ చదివించమని చెప్పట్లేదు. కనీసం ఎన్జిఓ కానీ, కనీసం స్కూల్ కానీ మనం కనెక్ట్ చేసే బాధ్యత మీది. మా ఇప్పటిదాకా మీరు విన్న వాళ్ళలో చాలా మందిని అలాగే కనెక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, అన్నవరం గారు మాట్లాడారు పొద్దున. అన్నవరం గారు స్కూల్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళ పాస్టర్ గారే కారణం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా హెల్త్ ఉంది, మీకు ఏదైనా అసిస్టివ్ డివైజెస్ కావాలి, స్టిక్ కానీ, వీల్ చైర్ కానీ, మీకు ఈ స్కీమ్స్ పట్ల వీటి మీద కొంత అవగాహన ఉంటే మీరు సంఘస్థుల్లో వాళ్ళ కుటుంబాలను మీరు గైడ్ చేయగలరు. దానికోసం ఈ ప్రాసెస్ అంతటికి కూడా మీరు ఏదైనా ఒక మెకానిజం పెట్టుకుంటే మనం చర్చెస్ని ఇంక్లూజివ్ చేయగలుగుతాం, అందరికీ యాక్సెస్ ఇవ్వగలుగుతాం. సో ఇవన్నింటినీ కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకా బయట స్టాటిస్టిక్స్ పొద్దు నుంచి మనం చూస్తున్నాము, చర్చి బయట ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా దేవుడి దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి వీటన్నిటి గురించి ఆలోచిస్తారని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్ దేవరాజ్. తర్వాత బ్రదర్ జోసఫ్ యువరాజ్ గారు యాక్సెసిబిలిటీ గురించి మరికొన్ని విషయాలు, లా గురించి మరికొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. జోసఫ్ గారు.
Thank you, Brother Rajshekar. Good afternoon, all. Praise the Lord. I think మీరు మంచి భోజనము టేస్ట్ చేశారు అనుకుంటా. The food was good, huh? Yes. Okay, thank you. I just wanted to draw your attention. So, brother is saying food has consumed maximum time. So take it forward. Access is just access ante enti, and if you could somebody from the crowd from here could share the meaning, I would be very happy. What is access? ఎవరైనా చెప్పగలుగుతారా? Sorry? Able to reach. Anyone else? అనుసంధానము అందుకునే అవకాశం, చేరుకునే అవకాశం. సో ఇన్ వన్ వర్డ్ దాంట్లో చాలా మీనింగ్స్ ఉన్నాయి కదా. మనము సందర్భాన్ని బట్టి ఆ యొక్క ప్రత్యేక సందర్భం ద్వారా ఆ వర్డ్ యొక్క మీనింగ్ చేంజ్ అయిపోతుంది. అందులో ముఖ్యమైన అంశం ఈరోజు మనము పాస్టర్లందరినీ పిలుచుకొని ధ్యానిస్తున్నాం అనేది ఏంటంటే చర్చ్లో యాక్సెసిబిలిటీ. చర్చ్లో విభిన్న ప్రతిభావంతులైనటువంటి వారి గురించి యాక్సెసిబిలిటీ మనం మాట్లాడుతున్నాం. సో దెర్ ఇస్ అ స్పిరిచువల్ యాక్సెసిబిలిటీ. ఇప్పుడు ఆ స్పిరిచువల్ యాక్సెసిబిలిటీ గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ద బేసిక్ గ్రౌండ్ ఫర్ దట్ యాక్సెసిబిలిటీ టు రీచ్ ద చర్చ్, దానితో పాటు కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఫస్ట్ ఈస్ యూ హ్యావ్ టు మేక్ అన్ అట్మాస్ఫియర్ ఆర్ ప్రొవిజన్ ఫర్ పీపుల్ హు ఆర్ స్పెషల్లీ ఏబుల్డ్ ఆర్ హు ఆర్ పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్ గురించి వారిని మనం సంఘంలో చేసుకునే దానికి కొన్ని అవసరతలు అర్హతలు ఉన్నాయి. సో యాక్సెస్ అనేది ఒకటి ఫిజికల్ యాక్సెస్, విచ్ ఇస్ వి కాల్ ఇట్ యాజ్ ర్యాంప్స్ కానివ్వండి, లిఫ్ట్స్ కానివ్వండి, ఆర్ అసిస్టివ్ వీల్ చైర్ కానివ్వండి, ఇలాంటి సపోర్ట్ ఫర్ పీపుల్ విత్ డిసబిలిటీస్ టు మూవ్ ఇన్ టు ద చర్చ్. రెండోది వారి గురించి కొంచెం స్పేస్ అలొకేషన్ ఇన్ ద చర్చ్ వేర్ దే కెన్ బి సీటెడ్ కంఫర్టబుల్లీ. ఇది ఒక పార్ట్ ఆఫ్ ద యాక్సెసిబిలిటీ. సో సంఘంలో భాగంగా కూడా ఒక యాక్సెసిబిలిటీ ఉంది. అవునా లేదా బ్రదర్స్? ఇస్ ఇట్ దేర్? యూ హ్యావ్ టు గివ్ సమ్ యాక్సెస్ ఇన్ ద చర్చ్ ఆల్సో, రైట్? సో ఆ చర్చ్లో పార్టిసిపేషన్ చేసుకునే దానికి సింగింగ్కి కానివ్వండి, దే ఆర్ విత్ వెరీ గుడ్ టాలెంట్స్ ఇన్ మ్యూజిక్ అండ్ సింగింగ్ అండ్ వర్షిప్ అండ్ యునో ఇన్ మెసేజింగ్, సో ఇన్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ గాస్పెల్. సో అన్ని ఏరియాస్లో కూడా మనము we have to create an opportunity. That is what is giving access to people who wants to join in the church and have fellowship. That is the spiritual connect. Rendodi for first is, as Tamu chepadu Devraj, is law. What is law? There are certain rules and regulations to follow, but our rules and regulations can be implemented when we put it in reality on ground. సో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అని ఒక అంశం చెప్తున్నప్పుడు ర్యాంప్స్ అనేది చాలా ఇంపార్టెంట్, లిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, వీల్ చైర్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ పీపుల్ షుడ్ బి దేర్ రెడీ టు యాక్సెప్ట్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్. వీ నీడ్ సమ్ స్ట్రాంగ్ వాలంటీర్స్ హూ కెన్ అసిస్ట్ దెమ్ ఇన్ టు ద చర్చ్. దిస్ ఈజ్ ఆల్సో ఎ వే ఆఫ్ ట్రీటింగ్ పీపుల్. మనం ఇప్పుడు పెద్ద పెద్ద మినిస్టర్ గారు వస్తున్నప్పుడు పూలతో, షాల్తో, మాలతో మీరు సన్మానం చేసేదానికి చాలా మంది క్యూలో ఉంటారు. బట్ వెన్ సాధారణ మనిషి వచ్చినప్పుడు హీ ఈజ్ నాట్ ఈవెన్ గివెన్ ఎ ఛాన్స్ టు స్పీక్ అప్ ఆర్ షో అప్. సో హౌ సాడ్ ఇట్ ఈస్ కదా, హౌ సెల్ఫిష్ వీఆర్. ఇట్ షోస్ అవర్ మైండ్. మనం ఇంత కొన్ని విషయాలకి మనుషుల్ని హౌ వీఆర్ ట్రీటింగ్ అవర్ సెల్ఫ్స్. So brothers and sisters, I just wanted to say this because I want you all to get to understand what the need is, how people are, you know, in a situation. ఇప్పుడు ఇదంతా this is what is emotional access. ఇప్పుడు ఎవరికైనా మీరు పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉంటే వారు సంతోషంగా మీతో మాట్లాడడానికి ముందుకు వస్తారు. సపోజ్ అని ఒక 2 పదాలు నేను చెప్తాను చాలు కదా. ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్
on the other people's mind. So we have to be mindful of this effect. సో సంఘం అలాంటి వారు వస్తున్నప్పుడు మనం వాళ్ళని వెల్కమింగ్గా ఉండాలా అని నేను కోరుతున్నాను. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ దిస్ ఈ యొక్క అంశం అనేది ఇట్స్ డే ఇన్ డే అవుట్ ఇన్ అవర్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ వన్ డే ఇష్యూ. It is a day in and day out. Every day, every hour in our life, we come across something like this. For any person, earlier I used to see in a bus, చాలా క్రౌడ్ ఉంటే కూడా, I mean during my college days, ఎవరైనా పెద్దవాళ్ళు ఏజ్ వాళ్ళు వచ్చేస్తుంటే మేము లేచి సీట్ ఇవ్వాలనేటోళ్ళు. దట్ ఈస్ అ బేసిక్ కర్టసీ. ఏం లేకున్నా పెద్దవారిని మనం గౌరవించి వాళ్ళకు బస్సులో సీట్ అడమని అనేది ఇట్స్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు మనకి చెప్పనక్కర్లేదు కదా. బట్ సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్, సమ్ యాటిట్యూడల్ ఇష్యూస్ ఉంది. అమ్మ నేను ఇంత కష్టపడి సీట్లో కూర్చున్నాను కదా, నేను ఎందుకు ఇవ్వాలని కూడా అనుకోవచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ వీ హ్యావ్ టు బి అకామిడేటివ్ ఇన్ అవర్ కెపాసిటీస్ టు డూ దట్ గుడ్ థింగ్ ఫర్ అదర్స్. దట్ ఈస్ వాట్ ఆల్ ఇస్ అబౌట్ రిలీజియన్ అండ్ బైబుల్ బుక్ దట్ టీచెస్ అస్. సో అందుకు ఈ ఇమోషనల్ కనెక్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. దాన్ మేకింగ్ అన్ అట్మాస్ఫియర్ ఫర్ దట్ ఇమోషనల్ కనెక్ట్. మీరు వాళ్ళు ఆ చర్చికి వచ్చిన తర్వాత వారితో మీరు మాట్లాడితే, వారితో మీరు కనెక్ట్ అవుతే, దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పీపుల్ హు ఆర్ విజిటింగ్ టు చర్చ్. I have a personal experience myself. I am not just saying this out of hand. After I had met with an accident, serious accident, and by default it had happened. But in the process of that accident and my treatment, I have come across a lot of things in my life. So having said that, చాలా విషయాలు దాని తర్వాత ఈ సోషల్ కనెక్ట్ అండ్ క్వాలిటీ ఆఫ్ అవర్ accessibility. What quality are we able to give them? ఏదో ఒక సిమెంట్ వేసేసి ఆర్ సంథింగ్ ఒక ర్యాంప్ అని, బట్ దట్ హ్యాస్ టు బి డిజైన్ ప్రాపర్లీ. చాలా దాంట్లో టెక్నికల్ అంశాలు ఉంటాయి. స్లోప్ ఎంత ఉండాలా, ఆ స్లోప్ ఎక్కడ మనము లెవెల్ చేయాలా, ఎక్కడ మనము దాన్ని సరి చేసి, సో దట్ ద పర్సన్ హూ ఇస్ పుషింగ్ దెమ్ ఆర్ ద పర్సన్ హూ ఇస్ టేకింగ్ దెమ్ ఈజ్ ఆల్సో కంఫర్టబుల్. సో దీన్ని ఇన్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ లెవెల్లో మాట్లాడితే ఇట్ ఈస్ అబౌట్ సేఫ్టీ. సో సేఫ్టీ ఫస్ట్, వర్క్ నెక్స్ట్ అంటారు. అలాగనే సో సేఫ్టీ గురించి మనం ఆలోచించాలి. నాట్ ఓన్లీ ఫర్ ద పర్సన్ హూ ఇస్ ఆన్ వీల్ చైర్ ఆర్ ఆన్ with a crutch or any other assistive aid, but we must also ensure the safety of the person and the person who are assisting those people on the wheelchair. It చాలా ముఖ్యమైన అంశం. Many people, I was also very reluctant earlier. I never had a clue what disability was. Honestly speaking, నాకు తెలీదు మీన్స్ డిసబిలిటీ ఏంటి అని నాకు తెలియదు, unless until I had an accident. And the two